అనగనగనగనగా ఒక అడవిలో చింటూ అనే ఒక చిన్న కోతి ఉండేది. చింటూ చాలా అల్లరి కోతి. కానీ అందరికీ ఇష్టమైనది. చింటూకి ఎప్పుడూ ఏదో ఒక కొత్త వేషం వేయాలని కోరిక ఉండేది. ఒకరోజు ఉదయం చింటూ అడవిలో తిరుగుతుండగా ఒక అందమైన నెమలి తన రంగురంగుల ఈకలను విప్పి నాట్యం చేయడం చూసింది. ఆ నెమలిని చూసి చింటూకి అసూయ కలిగింది. అబ్బా! ఆ నెమలి ఎంత అందంగా ఉంది. దాని ఈకలు ఎన్ని రంగుల్లో ఉన్నాయో. నేను కూడా అలా రంగురంగులుగా ఉండాలి అనుకుంది. చింటూకి ఒక గొప్ప ఆలోచన వచ్చింది. చింటూ అడవి అంతా పరిగెత్తి కింద రాలిపోయిన పక్షుల ఈకలను ఏరుకోవడం మొదలుపెట్టింది. ఆకుపచ్చ చిలుక ఈకలు, నల్లని కాకి ఈకలు, తెల్లని పావురం ఈకలు మరియు మరికొన్ని నెమలి కన్ను ఈకలు కూడా దొరికాయి. వాటన్నింటినీ ఒక చోట చేర్చింది చింటూ. ఒక చెట్టు నుంచి జిగురు తెచ్చి ఆ ఈకలన్నింటినీ తన ఒంటికి, తోకకి, తలకి అడ్డదిడ్డంగా అంటించుకుంది. కాసేపటికి చింటూ అద్దంలో తన నీడను చూసుకుంది. చింటూ ఇప్పుడు కోతిలా లేదు. సగం కాకిలా, సగం చిలుకలా, తోక దగ్గర నెమలిలా, ఒక వింతైన రంగుల పక్షిలా తయారైంది. చూడటానికి చాలా హాస్యాస్పదంగా ఉంది. కానీ చింటూ మాత్రం తనని తాను చాలా అందంగా ఉన్నాను అనుకుంది. గర్వంగా అడవి మధ్యలోకి వెళ్లి పెద్ద గొంతుతో అరిచింది. ఓ అడవి జంతువులారా! అందరూ ఇటు రండి. నన్ను చూడండి. నేను మీ కొత్త రంగుల రాజుని. నెమలి కన్నా నేనే అందంగా ఉంటాను అని. ఏనుగు, జింక, కుందేలు అన్నీ వచ్చి చింటూని చూసి ఆశ్చర్యపోయాయి. చింటూ నెమలిలా నాట్యం చేయడానికి ప్రయత్నించింది. కానీ తన తోకకి అంటించుకున్న బరువైన ఈకల వల్ల అడుగు వేయలేక దబ్ అని కింద పడింది. అయినా తగ్గలేదు. నేను పక్షిని కదా! ఎగురుతాను చూడండి అంటూ ఒక చెట్టు కొమ్మ మీదకు ఎక్కి గాలిలోకి దూకింది. చింటూ పక్షి కాదు కదా ఎగరడానికి. ధబీం అని కింద ఉన్న ఒక పెద్ద బురద గుంటలో పడింది. ఆ బురద నీళ్ళకి ఒంటికి ఉన్న జిగురు పోయి ఈకలన్నీ రాలిపోయాయి. చింటూ ఒళ్లంతా నల్లని బురదతో తడిసిపోయిన మామూలు కోతిలా పైకి లేచింది. ఆ దృశ్యం చూసి అడవిలోని జంతువులన్నీ పగలబడి నవ్వాయి. ఏనుగు తన తొండంతో నీళ్లు చల్లుతూ నవ్వింది. చింటూకి చాలా సిగ్గు వేసింది. అప్పుడు ఒక ముసలి తాబేలు చింటూ దగ్గరికి వచ్చి నవ్వుతూ ఇలా అంది. చింటూ, నువ్వు కోతివి. కోతిలా అల్లరి చేస్తేనే అందం. పక్షిలా ఈకలు అంటించుకుంటే కాదు. దేవుడు ఎవరిని ఎలా పుట్టించాడో అలానే ఉండటం మంచిది. చింటూకి బుద్ధి వచ్చింది. వెంటనే దగ్గరలో ఉన్న నదిలోకి దూకి శుభ్రంగా స్నానం చేసి మళ్ళీ తన పాత కోతి రూపంలోకి వచ్చింది. ఇంకెప్పుడు ఇలాంటి వెర్రి వేషాలు ఏను అని అనుకుంది. అప్పటి నుంచి చింటూ అందరితో కలిసి ఆడుకుంటూ సంతోషంగా ఉంది. ఇందులో నీతి ఏంటంటే మనం మనలా ఉండటమే అసలైన అందం. ఇతరులను చూసి కాపీ కొట్టకూడదు.